వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగి తీరుతుందంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు బెయిల్ వస్తుందన్నారు. అటు హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుందని, అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీపై తాను ఇచ్చిన హామీని అమలు చేశానని సీఎం తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగి తీరుతుందంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు బెయిల్ వస్తుందన్నారు. అటు హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుందని, అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీపై తాను ఇచ్చిన హామీని అమలు చేశానని సీఎం రేవంత్ తెలిపారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటిగా మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందనే అంశాన్ని మొదటి నుంచి చెప్తున్నాం, త్వరలో ఆ ప్రక్రియ జరుగుతున్న అంశాన్ని చెప్పారు. ఇక కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు రాష్ట్ర అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా వివిధ హోదాల్లో చర్చలు నడుస్తున్నాయని, రాష్ట్ర బీజేపీ అంశం పెద్దగా ఉండదని, కేంద్ర బీజేపీ ఏది అంశం చెప్తే ఆ అంశానికి రాష్ట్ర బీజేపీ కట్టుబడుతున్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందనే అంశాన్ని కూడా చెప్పారు. తెలంగాణలో ఇటీవల ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి యొక్క హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రాజకీయ అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా తావు ఉండదని, గతంలో అనేక అంశాలలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు అక్రమ నిర్మాణాలు చేపట్టడం అలాంటివి లేకుండా ఉండేందుకే హైదరాబాద్ ను నూతనంగా తీర్చిదిద్దేందుకే హైడ్రా ప్రాజెక్టు చేపట్టని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి ఎక్కడ కూడా గాంజా గానీ డ్రగ్స్ గానీ సంబంధించిన అంశం రాష్ట్రంలో తావులేదని, వాటన్నిటిపైన ఉక్కుపాదంగా ముందుకు వెళ్తామన్న అంశాన్ని చెప్పారు. ఇక రైతులకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాము. ఆ అంశాన్ని పూర్తిగా కూడా ఏర్పాటు చేశాము. ఎవరైతే రుణమాఫీ సంబంధించిన అంశంలో కొంత రుణమాఫీ పొందిన వారు ఉంటారో వాళ్ళు జిల్లా కలెక్టరేట్ లో నేరుగా వెళ్లి కూడా కార్యాలయంలో అప్లికేషన్ ఇవ్వచ్చని ఇప్పటికక్కడ ఒక సెల్ ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు ఢిల్లీ పట్టణంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇతర నేతలను కూడా కలిసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టు చెప్పడం జరిగింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.